వాడెవడో తెలిసిందా? ఇంకా తెలవలేదే. తెలియకపోతే నలుగురు వెధవల్ని ఇల్లు ఖాళీ చేయించండి. నలుగురిని ఖాళీ చేస్తే కొంప మునిగిపోద్దే. ఏ తప్పు చేసినోడు ఒక్కడు, మిగిలిన ముగ్గురిని మనం ఖాళీ చేయించామనుకో వాళ్ళని బాత్రూమ్ బెనిఫిష్ ఊరంతా టమ్కేస్తారు. అప్పుడు ఊళ్ళో జనం అందరూ కోడేకి వస్తారు, కుక్కలా అరుస్తారు, మన పరువు ప్రతిష్టలు కుక్కల బండ్లు కలిసిపోతాయి. మీరు చెప్పింది నిజమేనండి. అనుకున్నా వాడు ఎవడనేది నేను తెలుసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళా వెళ్ళి చెప్తాను. ఎలా డాడీ ఇంటికి వాడెవడో తెలిసిందా? తెలుసుకుందాను కానీ నీ వల్ల అయిపోయాను. నా వల్ల? ఎందుకంటే వాడు నిన్ను ప్రేమించినోడు అయ్యి ఉండొచ్చు కదా, నువ్వు అనుకున్న అమ్మతోటి మాట్లాడుండొచ్చు కదా, కాబట్టి నువ్వు ప్రేమించినోడు ఎవడో నువ్వు చెప్పు, వాడెవడో నేను చెప్తాను. అది కామన్. సస్పెన్స్. ఏంటమ్మా చిన్నపిల్లల రోజు నన్ను బస్ స్టాప్ దాకా తోడరమ్మంటావు? ఎక్కడ చూసినా అమ్మాయిలు నేర్పించే పోకిరీలు ఎక్కువయ్యారు నాన్న, అందుకే. ఈ రోజుల్లో ఇవన్నీ సహజమే కదమ్మా. ఏమో నాకు అలాంటివన్నీ నచ్చవు నాన్న. అదిగో మీ ఫ్రెండ్ వచ్చేసింది. హాయ్ లావణ్య. హాయ్. హలో అంకుల్. ఒకరికొకరు తోడున్నారుగా, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. ఓకే. ఇందు దత్తు వస్తున్నాడు, పాపం క్షమించేవే. తప్పదంటావా? సరే. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఇందు ఐఎమ్ సారీ, బాత్రూంలో నువ్వు అనుకుని పొరపాటు పడ్డావు అంతేగా. సేమ్ సిచ్యుయేషన్. పార్క్ లో కూడా చంటికాడ కోసం ఇలాగే బుక్ అయ్యాను. నిజమా? నీ మీదొట్టు. అమ్మయ్యా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మరి నా ప్రాబ్లం అది సరే గాని ఇప్పుడు నీకెంత కావాలి? అది ఎంత కావాలంటే చెప్పవేంటి? 500. కాదు 300. ఎంత చీపా? కుర్రాడివి కదా, డిస్కౌంట్. ఆహా. ఎంత కావాలి నీకు? ఏంటి అలాగే చూస్తున్నా? బస్ ఆపి దిగిపోదామా? డబ్బులు తీసుకొని. ఇందు డబ్బులు. ఇందు హూ ఆర్ యు? నేనెవర్నా? సోకు చూస్తే సెంటు, సరుకు చూస్తే 70 రూపాయి అన్నమాట. హలో, ఈ బేవర్స్ గాడు నీకు లవరా? ఇందు కాదు. అది కాదు ఇందు. కిందికి. థ్యాంక్ యూ. ఎరా రఘు, ప్రతి బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటావు. ఈ బర్త్డేకి నువ్వు ఇచ్చే వెరైటీ గిఫ్ట్ ఏంట్రా? రఘు ఈజ్ ఆల్వేస్ వెరైటీ. ఈసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క లవర్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాను. యా నిజమా? ఇప్పుడు ఈ బాక్స్ లో మన కాలేజీలో అమ్మాయిల పేర్లన్నీ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ ఇస్తారు. ఏ స్లిప్ లో ఏ అమ్మాయి పేరుందో ఆ అమ్మాయి వచ్చే నా బర్త్డే వరకు నీ లవర్. ఒరే సతీష్, ఒక స్లిప్ తీరా. ఎందుకు అంత గట్టిగా పిలిచావు? ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే, నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వరకు వీడే నీ లవర్. నువ్వెవరివి నా లవర్ ని డిసైడ్ చేయడానికి? ఈ లక్కీ డిపే నీ లవర్ ని డిసైడ్ చేసింది. నేను ఒప్పుకోను. ఒప్పుకు తీరాలి. అది కాదు రఘు. మ్యారేజెస్ ఆర్ ఫిక్స్డ్ బై ఇంద్ర, బట్ లవర్స్ ఆర్ ఫిక్స్డ్ బై రఘు. కాదంటే తెలుసుగా నా సంగతి. తెలుసు. సచిన్, ఇప్పుడు నువ్వు తీరా. థ్యాంక్స్ రా మామా. సుస్మిత. సుస్మితని పిలిచారా అండి? యా, వీడి పేరు సచిన్. వచ్చే నా బర్త్డే వరకు వీడే నీ లవర్. నువ్వు సుస్మితవా? నచ్చానా? గున్నేనుగులా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏంట్రా మామా, గిఫ్ట్ ఇస్తావు అనుకుంటే శిక్ష విధించావు. కమ్ ఆన్ రే రఘు, లావణ్యరా? అటు రఘు బ్యాచ్ ఉంది, మనం వీటి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని చూసి మనం భయపడ్డవేంటి? పద వెళ్దాం. వద్దు, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రాను. అంతొద్దు, నడు. హాయ్ ఇందు. హాయ్. ఏంటి ఈరోజు చాలా వెరైటీగా కనిపిస్తున్నావు? టుడే ఇస్ మై బర్త్డే. రియల్లీ? యా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంటి మీ ఫ్రెండ్ కి మాటలు రావా? ఏ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఒకటేనా లేక పార్టీ ఏమైనా ఇస్తున్నారా? మీరు రెడీ అంటే మేము రెడీయే. అయితే మేము రెడీ. డియర్ ఫ్రెండ్స్, ఎవరి పుట్టినరోజుకు వాళ్ళు కేక్ కట్ చేయడం వెరీ కామన్. కానీ ఈ రోజు వెరైటీ ఏంటంటే పార్టీకి వచ్చిన మీ అందరి పేర్లు ఈ బాక్స్ లో ఉన్నాయి. ఇందులో ఎవరి పేరు వస్తే వాళ్ళు ముందుకొచ్చి కేక్ కట్ చేసి నాకు తినిపించాలి.
ఓకే ఓకే. హలో, నీకంత సీన్ లేదమ్మా. అన్ని స్లిప్పుల్లోనూ లావణి పేరే ఉంటుంది. లేడీస్ ఫస్ట్. ఇందు ప్లీజ్ కమ్. వావ్, లావణ్య. రావే, వచ్చి కేక్ కట్ చేయి. బాగుండదు. కమ్. ప్లీజ్. Many happy returns of the day. Many happy returns of the day. Come on friends, let's go to dinner. Okay, come. మీ లవర్స్ కి చెప్పొచ్చారా? అక్కడ పార్క్ లో కూర్చున్నారు, నువ్వే చెప్పేసి వెళ్ళు. పవరాని అయ్యా నీ డ్రైవింగ్ ఏంట్రా బాబు? ఏం చేయమంటావరా, ఆ అమ్మాయి వెనకాల కూర్చొని కితకితలు పెడతా ఉంది.